చదువుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మీకు థ్యాంక్స్ అండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వస్తానే అయ్యా నేను సైతం అని చెప్పేసి మన ఈ 82 బ్యాచ్ వచ్చేసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ అతను లాస్ట్ కూడా ఇచ్చాడు మనకు. నేను ఎవరైనా వచ్చేసారంటే మీరు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వచ్చి ఫ్రెష్ అయ్యి వెకప్ థ్యాంక్స్ అండి. ఈ నాగరాజు బెంగళూరు మిత్రులారా అనగా బాగుంటుంది. రే ఇస్తానంటే వచ్చాయి ఈ యొక్క మొత్తాన్ని మన మిత్రులు మన అత్తర్ చార్ భాష చేతుల ద్వారా మన ట్రెజర్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి అంతా ఎనికే కొంచెం వెనక సీనా ఎనికే బాగా ఇస్తాడంట. అంతా నువ్వే ఉండాలి తలగా ఎత్తా ఇడిచండి ఆయన ఇంకోటి ఉందిరా రే ఇంకోటి ఉందిరా అలాగే మన మిత్రుడు ప్రసాద్ కే మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ సుమారు 20,000 మన యొక్క అలాగే మహబూబ్ బాషా గారు కూడా మొత్తం అమౌంట్ ని ఆర్టీసీ శ్రీనివాసులు శ్రీనాథ్ 1000 రూపాయలు అంతా కలిపి కూడా ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళలో వచ్చేసి మనకు వేమనారాయణ గారు ఏమేవో నల్లమడ ఇతను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా వచ్చేసి మన పి సతీష్ పెంచూరి బట్టేపల్లి సతీ వచ్చి 1000 రూపాయలు. దాంతో పాటుగా వచ్చేసి మన ఫిరోజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ అకామిడేషన్ చేశాడు. ఇప్పుడు అతను రావడమే కాకుండా అతనితో పాటు 1000 రూపాయలు దాతృత్వాన్ని ఇచ్చాడు. అతనికి చాలా రుణపడి ఉంటాము. అలాగే మన యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అమాంగ ఖాన్ గారు వచ్చేసి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన మాజీ మేయర్ గారు అత్తార్ చాంబాష గారు 10,000. దాంతో పాటుగా మన అశ్వత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు. నేను సైతం బ్యాచ్ అనేది మొట్టమొదటిగా గతంలో మేము ఏదైతే 10వ తరగతి 1982లో చదువుకున్నామో ఆ బ్యాచ్ కలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయం మా చిన్నారావు గారు ఒక స్పోర్టివ్గా తీసుకొని మనందరికీ కూడా ఏ విధంగా కలపాలని చెప్పి అందరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని 10 మందితో స్టార్ట్ చేసి 150 మంది 200 మంది సభ్యులు ఏదైతే ఆ రోజు 10వ తరగతి చదువుకున్నామో ఆ సభ్యులందరినీ కలవడానికి ఆయన ప్రధానంగా పనిచేశారు. పంతల హరిప్రసాద్ అయితే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు ఈ ఆత్మీయ కలయిక అనేది 4 సార్లు 4వసారి ఈ కార్యక్రమం ఈరోజు హరీష్ స్కూల్లో మన హరీష్ గారి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ఈరోజు కొత్తగా ఈ స్థాపన చేశారో దీన్ని ఈ కళాశాలలో ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం అనేది నిజంగా చాలా ప్రాధాన్యత కూడుకున్న సమావేశం. ఎందుకంటే ఆనాడు 1982లో
ఎక్కడెక్కడో ఉన్నాయి. ఈరోజు 41 సంవత్సరాల తర్వాత మేమందరూ కూడా కలయిగా కలిసి మా యొక్క సుఖ సంతోషాలు, కష్టాలు, బాధలు అన్ని చెప్పుకునే ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చిన మా మిత్రులందరూ కూడా ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆయన, దాంతోపాటు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఆయన ఒక ప్రధాన ఆశయంతో మానవ సేవ అనే ఒక కార్యక్రమం ద్వారా మనకు మా యొక్క 10th క్లాస్ బ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే వారికి అండగా నిలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయంతో ఆ సభ్యుల దగ్గరే దాదాపు తోచినంత ఎవరైతే 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 5000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా తీసుకొని మా యొక్క 1982 బ్యాచ్ లో ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది తలెత్తే వారికి అండగా ఉండేదానికి ఒక డబ్బు కూడగట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ మా బ్యాచ్కి కాకుండా ఎవరైనా నిరుపేదలకు అత్యవసరంగా ఏదైనా సహాయం కావాలన్నా కూడా చేసే కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఏదైతే మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసిన తర్వాత కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు చూసిన తర్వాత మా సోదరులందరూ కూడా 1982 బ్యాచ్ ద్వారా దాదాపు 5 బెంచీలు మనం అక్కడ వేసి వాకింగ్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆడ కూర్చునే విధంగా 5 బెంచ్లు కూడా ప్రారంభోత్సవం చేసి పెట్టాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా చిన్నారావు గారు కాబట్టి చిన్నారావు గారికి క్లాస్ నందు చదివినటువంటి మా బ్యాచ్ 2017లో మొట్టమొదట అపూర్వ కలయిక అనేది ఏర్పాటు చేశాము. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కలవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దానిలో భాగంగా ఈసారి 2024 సంవత్సరంలో 4వ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినాము. అయితే గడిచిన ఈ 6 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మిత్రులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితేనేమి, ఇతర వారి పిల్లల యొక్క చదువుకు సంబంధించినవి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నప్పుడు వెంటనే స్పందించి మిత్రులందరూ బాగా తోడ్పడి ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ బ్యాచ్కి, ముఖ్యంగా 82 బ్యాచ్కి ఒక ప్రధానమైనటువంటి పేరు తేవడం అనేది జరిగింది. దీనికి తోడ్పడుతున్నటువంటి 82 బ్యాచ్ మిత్రులందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు. అదే భవిష్యత్తులో కూడా దాదాపు అందరూ 60 సంవత్సరాల దగ్గర వస్తున్నారు. వారి బాధ్యతలతోనేమి, వారి ఆరోగ్య పరిస్థితులనైతేనేమి వారికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పి మిత్రులందరూ తోడ్పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసినాము. మిత్రులకు ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వారికి ఆర్థిక సహాయం ప్రత్యేకంగా చేశాము. కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బ్యాచ్ని ఇంకా 10 కాలాల పాటు బాగా ఇదే సహకారం, ఫ్రెండ్షిప్ కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.